సో ఇంట్లో అయితే బనానాస్ వేస్ట్ అయిపోతున్నాయని వాళ్ళైతే బనానా ప్యాన్ కేక్ చేశాను. అదే డోరా ప్యాన్ కేక్స్ అండి, ఇలా కూడా అనొచ్చు. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇవ్వడానికి అండ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం కావాల్సింది 2 eggs అండ్ 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కప్. ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకున్నాను, బట్ 1 కప్ తీసుకుంటే బెటర్. ఒకవేళ బాగా పండిపోయిన బనానాస్ అయితే హాఫ్ కప్ తీసుకోండి. నెక్స్ట్ 2 cups ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నా, సేమ్ అదే మెజర్మెంట్స్ అనమాట. ఇందాక మనం ఫ్లోర్ ఏదైతే తీసుకున్నామో అదే. అండ్ నెక్స్ట్ లాస్ట్లో వచ్చి బనానాస్ 2 బనానాస్ వేసుకున్నాము. ఇక్కడైతే 1 బనానా బెటర్, ఎందుకంటే 1 గ్లాస్ ఫ్లోర్ తీసుకుంటున్నాం కాబట్టి 1 బనానా అయితే సరిపోతుంది. మీకు ఇంకా బనానా ఫ్లేవర్ ఎక్కువ రావాలనుకుంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఫ్లోర్ అతుక్కుపోతుంది అన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి మళ్ళీ పట్టండి, సెట్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్లో అయితే వెనిలా ఎసెన్స్, మనకి ఎగ్ ఫ్లేవర్ రాకుండా సో మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇట్లా మనకి దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ గీ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మనకు నచ్చిన షేప్లో వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.